RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజం మనందరి బాధ్యతని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కరరావు పేర్కొన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పలు సూచనలు చేశారు. హెచ్ఐవిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, సమగ్ర అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని, అయితే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఉచితంగా అందజేస్తున్న ART మందులతో ఆరోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగు పడుతున్నాయని, వాటితో పాటు పోషకాహారం సక్రమంగా తీసుకోవాలన్నారు. ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి జగన్ మోహన్ రావు, డాక్టర్ ఎం వినోద్ కుమార్, MND ఎయిడ్స్ ఉమ్మడి జిల్లా అధికారి సంతోష్ కుమార్, డాక్టర్ PL రఘుకుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహించిన అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించిన గౌరవ జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ గారికి, అలాగే జిల్లా అధికారులు, అలాగే ఇక్కడ చేసిన సిబ్బంది, విద్యార్థులు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఎయిడ్స్ లేదా హెచ్ఐవికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన అనేది అవసరము. ఎందుకంటే అవగాహన ద్వారానే మనం సమాజంలో పూర్తి స్థాయి నిర్మూలించడం అనేది సాధ్యమవుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషితో మనం నియంత్రణలో ఎంత పురోగతి సాధించినప్పటికీ సమాజంలో దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా అందరూ కలిసికట్టుగా ఉంటే దీని నియంత్రణ ఖచ్చితంగా నిర్మూలించడం పూర్తిగా సాధ్యమవుతుందని తెలుసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు మరియు విద్యార్థులు, PLHIతో ఉన్నవాళ్ళు, అలాగే చిల్డ్రన్కి అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు డిసెంబర్ 1 దాదాపు నేను 1997లో జాబ్లో జాయిన్ అయ్యాను. అంతకుముందు అంటే ఇంచుమించుగా 1988 సుమారు 35 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని. ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా చేతులు ఎత్తండి. సో మీ దగ్గర ఎవరు కూడా డిస్కస్ చేయటం లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఎలా వ్యాప్తి చెందుతుంది, ఏంటి దానివల్ల వచ్చే అనర్థాలు, అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటే కామన్గా షుగర్, BP వచ్చిన వాళ్ళందరి గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ హెచ్ఐవి వచ్చింది అనగానే ఒక అభద్రతా భావం లోపల, ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ ఎవరు చూస్తారు, ఇలాంటి అపోహలతో చాలా వరకు ట్రీట్మెంట్ అనేది అందుకోలేకుండా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్కి దూరం అవుతున్నారు. సో మనం ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ఇది నాట్ జస్ట్ ఫైనాన్షియల్ లేదా న్యూట్రిషన్ సపోర్ట్ అని కాదు, దీని ద్వారా ఒక 10 మందికి ఇలా. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలామంది మనకు తెలిసిన పేషెంట్స్లో హెచ్ఐవి ఉన్నారు అంటే ఇంకా ఇప్పటికీ కూడా స్టిగ్మా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో కలవటం కానీ, వాళ్ళతో కూర్చోవడం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే దాని మీద ఎన్నోసార్లు విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నా సరే ఇప్పటికీ చాలా ప్లేసెస్లో అవగాహన కార్యక్రమాలు వాటి మీద మాట్లాడటానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వెనక స్టూడెంట్స్ కూర్చున్నారు కదా, గత 2 సంవత్సరాల్లో కానీ లేదా ఈ సంవత్సరాల్లో కానీ హెచ్ఐవి మీద